వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు మీకు చికెన్ విత్ కోకోనట్ మిల్క్ బిర్యానీ చేయడం చూపిపోతాను. రండి, దీనికి ఏంటంటే ఐటమ్ కావాల్సింది చూపిస్తాను మీకు. నేను హాఫ్ కేజీ ఇక్కడ చికెన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ తగినట్టుగా ఈక్వల్గా రైస్ తీసుకోవాలి. హాఫ్ కేజీ రైస్ తీసుకొని నేను బిర్యానీ రైస్ తీసుకున్నాను. మీకు ఎవరైనా మీరు నార్మల్ రైస్ తీసుకుంటాను, నడుస్తే ప్రాబ్లం లేదు. ప్లస్ కోకోనట్ మిల్క్, నేను ఫ్రెష్ కోకోనట్ మిల్క్ తీసి పెట్టుకున్నాను. ఒక 10 పచ్చిమిర్చి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద టమాటో సన్న ముక్కలు కట్ చేసుకోండి. దీనికి రెగ్యులర్ బిర్యానీ కట్ చేస్తే టమాటో బాగుండదండి, సన్న కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ కట్ చేసుకుని ఉంటాను. ఒక లెమన్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, టేస్ట్ తగిన సాల్ట్, కారం. ఇక్కడ నేను ఆవాలు, చెక్క, లవంగం, 2 ఏలకులు, ఒక 1/4 స్పూన్ సోంపు, పువ్వు, అన్ని నేను మసాలా ఐటమ్స్ దీంట్లో మిక్స్ చేసి తీసుకున్నాను. దీన్ని రెండు ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను అండి. కుక్కర్లో నేను ఆయిల్ ఈ రెండు సమానంగా తీసుకున్నాను. మీరు ఆయిల్ ఎంత తీసుకున్నారో గీ కూడా అంతే తీసుకోవాలి, ఆ టేస్ట్ బాగుంటుంది అప్పుడే. సో ఇది నేను 2 స్పూన్ ఆయిల్, 2 స్పూన్ గీ తీసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేడైపోయిందండి. ఆయిల్ వేడైపోయింది కాబట్టి ఇప్పుడు మసాలా ఐటమ్స్ నేను వేసుకుందాం. ఇది కొంచెం చిటపడైన తర్వాత నేను చికెన్, ఇప్పుడు ఆవాలని చిటపడ ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడే వెంటనే చికెన్ యాడ్ చేస్తాను. దీంట్లో ఇది నేను డిఫరెంట్గా చేస్తానండి. రెగ్యులర్ బిర్యానీ లాగా ఇది ఎందుకంటే చికెన్ ఫస్ట్ యాడ్ చేస్తాను. దీంట్లో మనం రెగ్యులర్ బిర్యానీ అయితే మనం ఆనియన్ టమాటా అంతా అయిన తర్వాత వేసుకుంటాం కాబట్టి నేను ఇప్పుడు రెగ్యులర్ ఫస్ట్ దీన్ని కరివేపాకు, దీనికి మసాలా చేస్తాను, ఇప్పుడే యాడ్ చేస్తాను. దీన్ని ఇది అయిన తర్వాత నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ఒక్కసారి యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో పెసలు అనేది ఇది అన్ని ఒక్కసారి యాడ్ చేసుకోవటం, చికెన్ ఫస్ట్ ఆయిల్లో యాడ్ చేయటం, ప్లస్ మీకు కోకోనట్ మిల్క్ చేయటం, ఈ రెండు బిర్యానీ దీనిలో చాలా స్పెషల్గా ఉంటుంది. చాలా టేస్ట్ అనేది అదిరిపోతుంటుంది మీకు. సో ఇప్పుడు ఇది చికెన్ యాడ్ చేసుకుంటామండి. ఇప్పుడు ఇదన్నీ మసాలా టమాటో ఆనియన్ అంతా యాడ్ చేసిన తర్వాత మీ సిమ్లో అదే హై ఫ్లేమ్లో వద్దు, లో ఫ్లేమ్ పెట్టుకోండి. లో ఫ్లేమ్ పెట్టి ఒక 10-15 నిమిషాలు మంచిగా కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు అన్నీ యాడ్ అయిపోయిందండి. దీంట్లో నేను కారం, పసుపు కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. నేను చాలా కలర్ఫుల్గా కనపడుతుంది ఇప్పుడు. సో ఇది మంచిగా చికెన్ ఉండే వాటర్ అంతా డ్రై అయ్యి ఆయిల్ సపరేషన్ అవ్వాలి. అప్పటిదాకా దీన్ని కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఏం చేయాలనేది. ఇప్పుడు ఇది మంచిగా ఆయిల్ చికెన్లో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయిందండి. వాటర్ అంతా డ్రై అయింది, మంచిగా చిక్కపడింది. ఇప్పుడు ఆయిల్ సపరేషన్ అవుతుంది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాము. సో దానికి నేను హాఫ్ కేజీ నేను రైస్ తీసుకున్నాను కాబట్టి, హాఫ్ కేజీ చికెన్, హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. వాటర్ కూడా అంతే ఈక్వల్గా తీసుకుంటాను కాబట్టి నేను హాఫ్ కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను అండి. ఎందుకంటే మీకు కొట్టి కోకోనట్ మిల్క్ యాడ్ చేశారంటే దాంట్లో మనకి కింద అడుగు పెట్టేస్తాయి కాబట్టి కొంచెం వాటర్ హాఫ్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇది మంచిగా కొంచెం వాటర్ తెల్లనండి. తెల్లిన తర్వాత మనం రైస్ యాడ్ చేస్తాము. ఒక 2 మినిట్స్ తర్వాత మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు వాటర్ తెలుతుందండి. వాటర్ అండ్ కోకోనట్ మిల్క్ రెండు చెల్లుతుంది. దీని కోకోనట్ మిల్క్ కాబట్టి ఎక్కువ తెల్లని వదలకూడదు, దాని కోకోనట్ మిల్క్ అంతా పగిలిపోతాయి కాబట్టి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటాం. దీనిలో నేనైతే మీ రైస్ మీరు నానబెట్టి యాడ్ చేస్తే ఒక 5 మినిట్స్ నానబెట్టింటే ఒకే విజిల్ సరిపోతాయి హై ఫ్లేమ్లో. సో రైస్ నానబెట్టలేదంటే లో ఫ్లేమ్లో ఒక విజిల్, హై ఫ్లేమ్ ఒక విజిల్ పెట్టుకోండి. నేనైతే రైస్ నానబెట్టలేదు, కడిగి ఎట్లా యాడ్ చేసుకుంటున్నాను అది చూపిస్తాను. సో అయిపోయిందండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసాను. ఇప్పుడు దీనిలో ఆఖరికి కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే లెమన్ జ్యూస్ అనేది మనకి కోకోనట్ మిల్క్ విత్ లెమన్ జ్యూస్ విత్ పుదీనా ఫ్లేవర్ చేరేటప్పుడు దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇది అయిపోయింది. ఇది మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టి సిమ్లో ఒక విజిల్, హై ఫ్లేమ్లో ఒక విజిల్ పెట్టించుకుంటాను. అయిన తర్వాత మీకు ఆఖరికి చూపిస్తానండి. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్లో, హై ఫ్లేమ్ ఒక విజిల్ అయిపోయిందండి. కుక్కర్ ప్రెషర్ దిగింది. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు వావ్, సూపర్గా వచ్చింది చూడండి. మంచి విడివిడిగా ఉంటుంది మీకు ఆ రైస్. మీకు ఎక్కడ మీకు కొంచెం కూడా డిఫరెన్స్ కనపడదు. చాలా కలర్ఫుల్గా ఉంటాయి. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.